అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలను ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కొట్టిపారేశారు. ఈ వారం జరగాల్సిన ఇజ్రాయెల్ పర్యటన రద్దు కావడం కేవలం సాంకేతిక కారణమే తప్ప విధానపరమైన విభేదాలు కావని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వారం తాను జారెడ్ కుష్నర్ కలిసి ఇజ్రాయెల్లో పర్యటించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు చూద్దాం. సిఎన్బిసి ఇంటర్వ్యూలో మాట్లాడిన విట్కాఫ్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడమేనని, యుద్ధరంగంలో ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడమేనని అన్నారు. గత వారాంతంలో ఇరాన్ చమురు నిల్వలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులపై అమెరికా యంత్రాంగంలో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని తమకు తెలుసని, కానీ దాడుల తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని సిఎన్ఎన్ పేర్కొంది. అయితే ఈ దాడుల వల్ల పర్యటన రద్దు కాలేదని విట్కాఫ్ స్పష్టం చేసింది. వచ్చే వారం ఇజ్రాయెల్ పర్యటనతో పాటు మరో కీలకమైన దౌత్యపరమైన అడుగు పడబోతోంది. రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య త్రైపాక్షిక సమావేశం వచ్చే వారం జరిగే అవకాశముందని విట్కాఫ్ సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్ యుద్ధానికి సంబంధించి రష్యా, ఇరాన్కు రహస్య సమాచారాన్ని అందిస్తోందన్న ఆరోపణలను పుతిన్ తిరస్కరించినట్లు విట్కాఫ్ పేర్కొన్నారు. సోమవారం ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన ఫోన్ కాల్లో ఈ విషయం చర్చకు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.